భక్తి జీవితంలో, నా హైందవ భక్తి జీవితంలో మొట్టమొదటిసారి నా భార్య భక్తి విషయంలో నాతో ఏకీభవించినటువంటి గడి అది. అప్పటిదాకా భయపెట్టే భక్తి చేయించామని, బెదిరించే భక్తి చేయించాను ప్రియులారా. కానీ అప్పుడు ఆమె హృదయపూర్వకంగా ఏకీభవించింది. ప్రియులారా, ఎక్కడ ఏక మనస్సు ఏక తాత్పర్యం ఉంటుందో అక్కడ దేవుని కృప ఎలా ఉంటుందో చూసినప్పుడు ప్రియులారా, ఆ రాత్రి తెరవబడిన ధర్మశాస్త్రాన్ని చూడగలిగాను. ప్రియులారా, ఆమె అమ్మగారు ఒక పెద్ద శిలువను ఆమె దర్శించుకోగలిగింది. ఈ విషయాలు మేము పంచుకుంటున్నాం ఉదయం పూట. ప్రియులారా, రాత్రి నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానించారని చెప్పాలి. నేను చెప్పితే నా పిల్లలు వెళ్ళలేదని దాన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఎవరైతే రిజెక్ట్ చేశారో ప్రియులారా, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి డాడీ మమ్మీ మీతో పాటు మేము కూడా చర్చికి వస్తామన్నారు. ఒక కుటుంబం ఎలాగ రక్షించబడుతుంది, ఆ కుటుంబంలో యజమాని యొక్క బాధ్యత ఎలా ఉంటుందో నా అనుభవంలో నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? దేవుని వాక్యం నిజమా కాదా? ఈరోజు మనము ఏదేదో మాట్లాడుతుంటాం. మనం మీ ఆమె ఎక్కడా అంటే, ఏమమ్మా మీ ఆయన ఏంటంటే, నీ కొడుకు ఎక్కడమ్మా, నీ బిడ్డ ఎక్కడా అంటే ఏదేదో కబుర్లు చెబుతాం. కానీ అసలు నాలోనే పవర్ లేదు, నాలోనే శక్తి లేదు, నా విశ్వాసమే సరైంది కాదు అని ధైర్యంగా ఒప్పుకొని తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడిన ఆ కుటుంబ యజమానులు ఎంతమంది? చచ్చేంతవరకు కూడా ఒక్కడే లింగులు ఇట్టుకొనుకుంటూ వస్తారు. ఆర్ యు లైట్? నువ్వు వెలిగే దీపానివైతే నీ ఇల్లంతటిని ఆ దీపం వెలిగించునుగాక. భారం ఉండాలి, ఆసక్తి ఉండాలి, విధేయత ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఎందుకు ఇది జరగటం లేదు? ఎందుకు నా ఇల్లు రక్షించబడటం లేదు? ఎందుకు నా పిల్లలు రక్షించబడటం లేదు? ఎందుకు నేను విఫలమైపోతుంది నా భక్తి? ప్రార్థన శక్తివంతమైందంటాం, ప్రార్థన చేయలేని కార్యాలు లేవని చెప్తుంటాం. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకు నీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది? నీ కుటుంబంలో మిగతా వాళ్ళు రక్షణ పొందటానికి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎందుకు నీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది? మన ఇంట్లో వాళ్ళని రక్షించుకోలేము, బయటకు వచ్చి 100 కబుర్లు చెప్తాం మనం. అంటే లోకాన్ని పిచ్చోళ్ళని చేయాలనా? ఎవరు అడిగేటోళ్ళు లేరనా? అంటే మన 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 క్రైస్తవ జీవితానికి వాక్యం కాదా ఆధారం? వాక్యం కాదా పునాది? వాక్యాన్ని కాదా మనం చూసుకోవాల్సింది? నువ్వు ఒక పెళ్లి చేస్తున్నావంటే అంత ఈజీగా అవుతుంది ఆ పెళ్ళి. ఒక కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేసావు, నువ్వు అంత ఆషామాషిగా అయిందా? దాని వెనకాల నీ కష్టం ఎంత, నీ ప్రయాస ఎంత? నీ బిడ్డ పెళ్లి చేయటానికి నువ్వు ఎప్పటి నుంచి డబ్బులు సమకూరుస్తున్నావు? ఒక ఇల్లు కట్టడానికి ఎంత ప్రయాసపడతావు? ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎన్ని దివారాత్రులు చదువుతున్నావు? ఒక వ్యాపారం కొరకు ఎన్ని అప్పులు చేస్తున్నావు? ఇది దానికంటే చిన్నదా? ఇది దానికంటే విలువలేనిదా? నీ భర్త రక్షణ లేకపోవటం, నీ పిల్లలకు రక్షణ లేకపోవటం, నీ కుటుంబానికి రక్షణ లేకపోవటం. కష్టపడి భయభక్తులు కలిగి పట్టుదలతో చేస్తే నిన్ను బట్టి నీ ఇల్లంతా కూడా రక్షించబడునుగాక. ఇట్ ఈస్ పాసిబుల్, అసాధ్యమైంది కాదు. ప్రభువును బట్టి, ప్రభు ద్వారా ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అన్నాడు, నాకు చాలా రోషం కలిగిన వ్యక్తిని నేను. చెప్పండి, నేను చాలా రోషం కలిగిన వాడిని. దాని అర్థం ఏంటి? మీరు నా పిల్లలైతే ఈ రోషం మీలో కూడా ఉండాలి. ఆయనకు రోషం ఉంది కాబట్టే ప్రియులారా పరలోకములో ఉండి ఈ భూమి మీద తన సంఘాన్ని నడిపించుకుంటున్నాడు. రోషం పట్టుదల ఉంది కాబట్టే ప్రియులారా ప్రతికూల పరిస్థితులలో ఒక పక్క చంపుతున్నారు, ఒక పక్క కొడుతున్నారు, ఒక పక్క ప్రియులారా అనేకమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా తన కొరకు ప్రియులారా మనుష్యులు నిలబెట్టుకుంటున్నాడు, సంఘాలను నిలబెట్టుకుంటున్నాడు, సేవకులు నిలబెట్టుకుంటున్నాడు ప్రియులారా. అది ఆయనకు రోషం లేకపోతే ఇంత ఛాలెంజింగ్ మినిస్ట్రీ ఈ భూమి మీద ఇంత ప్రతికూల పరిస్థితుల్లో చేసేవాడు కాదు ప్రియులారా. ఆయనకు పుట్టిన పిల్లలు ఉన్నారు ఈ భూమి మీద. ఆయన యొక్క ముఖాంతరములో నుంచి ప్రియులారా ఉద్భవించినటువంటి సంతానం ఉంది. వాళ్ళ ద్వారా ఈరోజు ఈ సంఘాలు నిలబడుతున్నాయి. వాళ్ళ ద్వారా ఈ సంఘాలు నేటికి ఉనికిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. చెప్పండి ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడికి ప్రియులారా చెప్పండి ఏమీ కొదవలేదు. ఎవడి ఇంట్లోనన్నా ఇలా కరువు ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఆ ఇంట్లో దేవుడు లేడండి. ఆ ఇంట్లో దేవుని భయభక్తులు లేవండి. ఆ ఇంట్లో దేవుడు అంటే విశ్వాసం లేదండి.